ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి రేపే భీష్మ ఏకాదశి మంగళవారం కాబట్టి నేను చెప్పినటువంటి ఈ చిన్న పనిని చెయ్యి. ఈ చిన్న మంత్రాన్ని చదువుకో అమ్మా. ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు బాబాగారు ఇలా చెప్తున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు, బాబాగారు చెప్పినటువంటి సందేశం ఏంటి అని మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా బాబాగారి సందేశాన్ని విందామా. బిడ్డ, సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా, భయంగా ఉంది కదా. నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చావు, రేపట్లోగా డబ్బు ఇచ్చేస్తానని. కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనం అందలేదు. అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతున్నావు, నీరసించిపోతున్నావు. అవునా? కనుక నేను నీకు మనసు ప్రశాంతంగా కలిగే ఒక మంచి వార్త చెప్తాను. నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు ఎవరికైతే సొమ్ములు ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది. నేను చెప్పినటువంటి ఈ చిన్న పనిని కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది. ఆ ధనంతో అందరి అప్పులు నువ్వు తీర్చేస్తావు. అతి త్వరలోనే నువ్వు సొంత ఇంటిని కూడా నువ్వు నిర్మించుకుంటావు. నీకు రావాల్సిన ఉద్యోగం ఏదైతే ఉందో అది నీకు ఖచ్చితంగా అందుబాటులో వచ్చేలాగా, నీకు అనుకూలంగా వచ్చే రోజులైతే వస్తున్నాయి. అతి త్వరలోనే మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోయి మీకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకు మీ కుటుంబం యొక్క తోడు ఉంటుంది. ఏమీ ఆందోళన చెందకు. సమయం దగ్గర పడుతుందని కంగారు పడకు. కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికి నీ చేతికైతే అందుతుంది. నువ్వు ఎవరికి అప్పులు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు. నీకు నేను మాటిస్తున్నాను, ఆ ధనం నీకు అందేలా చేయడం నా బాధ్యత. అతిగా కంగారు పడడం అన్నది నీకున్న చెడు లక్షణం. ఆ లక్షణం వలనే ఇంత ముప్పు తెచ్చిపెట్టుకున్నావు. లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు తల్లి. ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి. ఎవరి మాట వినలేదు. అతిగా భయపడుతూ, అతిగా కంగారు పడి, ఆలోచిస్తూ లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకొని జీవితాన్ని అప్పులమయం చేసుకున్నావు. సరే, ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో. నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది. నువ్వు ఎవరెవరికైతే ఇవ్వాల్సి ఉందో, నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో వారి డబ్బులు వారికి ఇచ్చేసాయి. ఇక మిగిలిన వారంటావా? అతి త్వరలోనే దానికి కూడా నేను ఏర్పాట్లు అయితే చేస్తాను. కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. నీకు మానసిక ప్రశాంతత కలిగి ఆనందకరంగా జీవించడానికి అవకాశం ఉంది. అవన్నీ చక్కగా జరగాలని నేను నీకు ఈ చిన్న పరిహారాన్ని చెప్తున్నాను. రేపు భీష్మ ఏకాదశి మంగళవారం కాబట్టి చాలా మంచి రోజు. నువ్వు నీ దగ్గర విష్ణుమూర్తి పటం కనుక ఉన్నట్లయితే పంచామృతంతో అభిషేకం చేసుకో. ఆ విగ్రహానికి లేదా పటానికి పంచామృతంతో అభిషేకం చేసిన తర్వాత విష్ణు సహస్రనామం అయితే చదువుకో. ఒకవేళ నేను చేయలేను బాబా, నేను చాలా పనులలో ఉంటాను, నేను ఉద్యోగానికి వెళ్తాను, నాకు వీలు కాదు, నేను చేయడానికి నాకు అసలు కుదరదు, చేయకూడదు అని అనుకున్న వాళ్ళు కూడా కనీసం నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని అయితే చదువుకోండి. ఒకవేళ మీరు పూజను కనుక చేసినట్లయితే విష్ణుమూర్తి దేవుని పటానికి లేదా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. విష్ణు సహస్రనామం అయితే చదువుకోండి. ఒకవేళ మీరు పూజ చేయలేని వారు అయితే కనీసం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు
చదవండి, మనస్సులో అనుకోండి, కనీసం వినండి. అలా మీరు చేసినట్లయితే కనుక మీరు ఏవైతే కోరికలు, ఏవైతే తీరని సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ మీకు ఖచ్చితంగా తీరుతాయి. ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకొని మీరు మనస్సులో అనుకొని ఉన్నట్లయితే కనుక అది ఏ సమయాన అంటారా? మీకు వీలైన సమయం రేపు ఉదయం నుంచి రాత్రిలోపు మీకు వీలు అయిన సమయంలో పూజ చెయ్యలేని వాళ్ళైతే ఈ మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు అయితే అనుకోండి. ఒకవేళ మీరు పూజ చేసేవాళ్ళు, మాకు వీలు పడుతుంది అనుకునే వాళ్ళు ఉదయం నేను చెప్పినటువంటి పంచామృతంతో మీరు దీపధూప నైవేద్యాలను సమర్పించండి. ఇలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ మీరు ఏది చేయలేకపోయినా సరే, కూర్చొని నేను మంత్రాన్ని చదవలేను అని అనుకున్న వాళ్ళు, మనం ఏదైనా పని మీద రేపు వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అని మనస్సులో తలుచుకుంటూ వెళ్తే కనుక మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది మీకు ప్రశాంతమైన అనుకూలంగా కలిగే రోజునైతే మీకు ఇప్పటి నుంచి చేకూరుతాయన్నమాట. బాబాగారు అయితే మనకు ఈరోజైతే ఈ సందేశం ద్వారా ఈ విధంగా మనకు కొన్ని విషయాలను తెలియపరిచారండి. బాబాగారు చెప్పినటువంటి సందేశం ప్రతి ఒక్కరికి నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.